రోహిత్ శర్మ కమ్‌బ్యాక్ షోతో ముంబై ఇండియన్స్ మళ్ళీ విన్నింగ్ ట్రాక్‌లోకి పడింది. ఏదైతే ఈ మ్యాచ్‌కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా స్టార్ట్ చేశాడో, హార్దిక్ పాండ్యాకి ఒంట్లో బాలేదని చెప్పి సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్ చేయడం, అండ్ అదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ రిటర్న్ అవ్వటం టీంలోకి. అండ్ రోహిత్ శర్మ రిటర్న్‌తో మంచి బ్యాటింగ్, మంచిగా ఇన్నింగ్స్ ఆడి ముంబై ఇండియన్స్‌కి విన్‌ని తీసుకురావడం అనేది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి చాలా అంటే చాలా మంచి మజా ఇచ్చిందనమాట ఈ మ్యాచ్. ఏదైతే ముంబై ఇండియన్స్ టాస్ నెగ్గి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చూస్ చేసుకుందో, లాస్ట్ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ పిక్ చేసుకొని మరి మ్యాచెస్ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్‌లో టాస్ విన్ అయ్యి బౌలింగ్ చూస్ చేసుకొని ఎల్ఎస్జీ ఇప్పటివరకు 200 క్రాస్ చేయలేదు. బట్ ఈ మ్యాచ్‌లో క్రాస్ చేసిన ముంబై లాంటి పిచ్ మీద 228 అంటే పర్లేదు, కొంచెం చేస్ చేయగలిగే టార్గెటే. బట్ ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే కొంచెం దారుణంగానే వేశారు. దీపక్ చహర్ 4 overs 43 రన్స్, జస్ప్రీత్ బుమ్రా 4 overs 55 రన్స్, 3 నో బాల్స్ ఉన్నాయి, 3 వైడ్ బాల్స్ ఉన్నాయి. బుమ్రాకి ఈ సీజన్ అస్సలు అంత కలిసి రావట్లేదు. మనకి ఈ ఐపీఎల్ ఎలా ఆడినా పర్వాలేదు, కానీ మనకి మెయిన్ ఏంటంటే మనకు ఆడాల్సింది ఐసీసీ ఈవెంట్స్ మన ఇండియన్ టీంకి. సో ఇది ఏం పట్టించుకోరు ఎవరు, అసలు దీన్ని అంతగా గుర్తించరు కూడా జస్ప్రీత్ బుమ్రా ఫామ్ గురించి. సో తను పక్కన పెడితే గజాన్ ఫర్ 4 overs 50 రన్స్ అండ్ విల్ జాక్స్ 2 overs 34 రన్స్. రఘు శర్మ, తన గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్లో ఒక వికెట్ తీసిన తర్వాత ముంబైకి చాలా థ్యాంక్ఫుల్ అని, గ్రేట్ఫుల్ అని చెప్పి ఒక చిన్న లెటర్ తీసుకొచ్చి చూపించాడు అనమాట, జై శ్రీరామ్ అని చెప్పి లాస్ట్లో కొటేషన్ రాసి. సో రఘు శర్మ చాలా ముంబై ఇండియన్స్కి చాలా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కొంచెం బాగా చూపించాడు అనమాట. సో ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. అండ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఇలా చూస్తే 228 రన్స్ అయితే ఇచ్చుకున్నారు ఎల్ఎస్జీ బ్యాటింగ్కి. సో ఎల్ఎస్జీ ఇప్పటివరకు 200 చేయలేదు. ఒకవేళ 200 చేసిన టార్గెట్ని కూడా అప్పటివరకు ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా మంచి బౌలింగ్ చేసేవారు. బట్ ఈ మ్యాచ్లో ఏంటంటే ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ దాటికి వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఎక్కడ దొరకలేదు. అంటే ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ని ఎలా అవుట్ చేయాలనే వాళ్ళకి ఎక్కడ దొరకలేదన్నమాట ఛాన్సెస్ ఏవి. రేన్ రికల్టన్ అయితే 32 balls 83 రన్స్, రోహిత్ శర్మ 44 balls 84 రన్స్. వీళ్ళిద్దరు హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. సో అంత మంచి బ్యాటింగ్. రికల్టన్ అయితే 8 సిక్సర్స్తో అండ్ రోహిత్ శర్మ 7 సిక్సర్తో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. అండ్ లాస్ట్లో ఇంకా నమందిర్, విల్ జాక్స్ కొంచెం చాలా మెరిపించి మ్యాచ్ విన్ చేయించారు. అండ్ ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమీని అయితే చెత్తగొట్టారు. 4 overs 53 రన్స్. ఆవేష్ ఖాన్ 3.4 overs 56 రన్స్. ఏదైతే రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడో ఈ మ్యాచ్లో ఓన్లీ ఆవేష్ ఖాన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లేలో రికల్టన్ అంత మంచిగా స్కోర్ కొడుతుంటే రోహిత్ శర్మ కొంచెం ట్రై చేస్తున్నాడు. అప్పుడే వచ్చాడు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సెటిల్ అవుతున్న టైంలో ఆవేష్ ఖాన్ వచ్చి తన లైన్ అండ్ లెంత్ ఎలా ఉంటుందంటే తన బౌలింగ్ ఈ మ్యాచ్లో స్వింగ్ లేదు, సరైన లైన్ అండ్ లెంత్ లేదు, పడిన బాల్ పడినట్టుగా రావటం. రోహిత్ శర్మ టైం చూసుకొని గ్యాప్ చూసుకొని మంచిగా బౌండరీస్ని అయితే స్టీల్ చేశాడు ఆ ఓవర్లో. సో అక్కడికి వచ్చిన ఫామ్ ఇంకా సప్ అని కొట్టుకుంటూ పోయాడు అనమాట. సో ఈ మ్యాచ్లో దిగ్విజయ్ రతి లేడు. మోసిన్ ఖాన్ కూడా 4 overs 47 రన్స్. తను కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఈ సీజన్లో ఫస్ట్ మెయిన్ ఓవర్ వేసిన బౌలర్. సో ఆ విధంగా ముంబై ఇండియన్స్కి చాలా ఈజీ అయిపోయింది ఈ మ్యాచ్ని చేజ్ చేయడం. ముంబై ఇండియన్స్ చేసిన ఈ చేజ్ ఐపీఎల్లో హైయెస్ట్ చేజ్ అనమాట ముంబై ఇండియన్స్కి. సో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈరోజు మంచి ఫుల్ హ్యాపీలో ఉంటారు. రోహిత్ శర్మ కమ్బ్యాక్ ఇవ్వడం, 80+ రన్స్ కొట్టడం, సెంచరీ మిస్ అయిందని చాలామంది ఫీల్ అవ్వచ్చు. బట్ మనం ఏం చేయలేం. రోహిత్ శర్మ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేయాలన్న ఇంటెన్షన్తో మ్యాచ్ ఆడినట్టు ఉంది అది. సో అంత మంచి బ్యాటింగ్ చూసాము. సో ఇదే ఎప్పుడైతే రోహిత్ శర్మ వచ్చాడో ఇలాంటి న్యూస్ చెన్నై సూపర్ కింగ్స్ ధోని కూడా వినాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు, ధోని ఆడుతున్నాడు అని చెప్పి. సో అదనమాట రోహిత్ శర్మ బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ మళ్ళీ విన్నింగ్ ట్రాక్లో వచ్చింది. బట్ క్వాలిఫై ఛాన్సెస్ చాలా తక్కువ. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అసలు లేవు అన్నట్టుగానే. ఒకవేళ అన్ని మ్యాచెస్ కొట్టిన 14 points మాత్రమే వస్తాయి. బట్ నెట్ రన్ రేట్ గురించి ఫైట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే నెట్ రన్ రేట్తో క్వాలిఫై ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక ఛాన్స్ ఉంది.
సో ఇక్కడ నుంచి రోహిత్ శర్మ ఆడి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీతో ఇంకా మంచి మ్యాచెస్ విన్ అయ్యి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి మంచి మాజీ అవ్వాలని కోరుకుంటున్నా. సో మీకు ఎలా అనిపించింది ముంబై ఇండియన్స్ ఈరోజు మ్యాచ్ విన్ అవ్వడం కింద కామెంట్ చేయండి.